మహబూబాబాద్ జిల్లా తొర్రూరు ఆర్డీఓ కార్యాలయం జప్తుకు జిల్లా న్యాయమూర్తి మహమ్మద్ రఫీ ఆదేశించారు. 2000 సంవత్సరంలో దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన 3 రైతుల వ్యవసాయ భూమిలో నుంచి ఎస్ఆర్ఎస్పీ కెనాల్ కాల్వ పోయింది. దానికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నష్టపరిహారం సరిపోవడం లేదని రైతులు జిల్లా కోర్టును ఆశ్రయించారు. 2024లో రైతులకు సరిపోయే నష్టపరిహారం పెంచి ఇవ్వాలని కోర్టు ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను సవాల్ చేస్తూ ఆర్డీఓ హైకోర్టును ఆశ్రయించారు. సగం అయినా పెంచి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అయినా పెంచకపోవడంతో రైతులు మరోసారి జిల్లా కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఆర్డీఓ కార్యాలయం ఆస్తుల జప్తునకు ఆదేశించడంతో కోర్టు సిబ్బంది అడ్వకేట్లతో వచ్చి బీరువాలు, కంప్యూటర్లు, కుర్చీలు, పలు వస్తువులను జప్తు చేశారు. కాలువ పోయింది. కాలువకు నష్టపరిహారం 2011లో కొంత అమౌంట్ ఇచ్చారు. అమౌంట్ సరిపోలేదని మేము జిల్లా కోర్టును ఆశ్రయించగా నష్టపరిహారం పెంచారు. ఆర్డీఓ హైకోర్టు అప్పీల్కి వెళ్తే హైకోర్టు వాళ్ళు గెలిచిన దాంట్లో సగమైన చేస్తే వీళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకపోతే కోర్టు ఆస్తులు జప్తు చేయమని చెప్పింది. దాని కొరకు మేము ఇప్పుడు వచ్చి జప్తు చేస్తాం. రైతులకు సంబంధించిన వ్యవసాయ భూములను 2009-10లో సేకరించడం జరిగింది. దానికి అవార్డుగా 2011లో అవార్డు పాస్ చేసిళ్ళు, కొంత నష్టపరిహారం చెల్లించిళ్ళు. ఆ నష్టపరిహారం సరిపోతలేదని రైతులు మహబూబాబాద్ జిల్లా కోర్టును ఆశ్రయించడం జరిగింది. విచారణ అనంతరం 2024లో మహబూబాబాద్ జిల్లా కోర్టు కాంపెన్సేషన్ పెంచుకుంటూ చేసింది. దీని మీద ఆర్డీఓ ఫీల్డ్ వేయడం జరిగింది. హైకోర్టు ఏం చేసిందంటే గెలిచిన దాంట్లో కనీసం 50% అనేది డిపైడ్ చేయమని చెప్పి ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలను కూడా వీళ్ళు పట్టించుకోలేదు. పట్టించుకున్నందుకు రైతులు ఏం చేసిన మహబూబాబాద్ జిల్లా కోర్టులో ఈపీ ఫైల్ చేయడం జరిగింది. ఈపీ ఫైల్ చేసిన జిల్లా జడ్జి గారు మోబుల్ ప్రాపర్టీ అటాచ్మెంట్ అవి జారీ చేయమని చేసింది.